Hello, hi friends, welcome back to my channel Deepu Palnati Vlogs. How are you all? I hope that you all are fine. టుడే వచ్చేసి చిన్న వీడియో టిప్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఫస్ట్గా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. దాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. సో ఫస్ట్ ఇంక మనం అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా నా ఛానల్లో వీడియోస్ అనేది ఈ లిప్స్ గురించి బ్లాక్నెస్ పోవడానికి చెప్పాను, బట్ ఇంకొకటి చెప్తున్నాను ఈరోజు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా షుగర్ తీసుకోండి. షుగర్ కొంచెం తీసుకొని దానిలో మన దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేయండి షుగర్లో. ఓకే, వేసిన తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఫస్ట్గా మనం లిప్స్ని ఎక్స్ఫోలియేట్ చేద్దాం. ఎందుకంటే ఇవి బ్లాక్గా లిప్స్ అయిపోయి మాకు పింక్గా కావాలనుకునే వాళ్ళకి ఈ రెమెడీ బాగా పనిచేస్తుందండి. పైగా ఇప్పుడు వింటర్ సీజన్ కదా, దీన్ని ట్రై చేస్తూ ఉండాలి. లిప్స్ కూడా పగలకుండా ఉంటాయి అన్నమాట. సో చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్గా ఎక్స్ఫోలియేట్ చేస్తాను అనమాట షుగర్ తోటి. షుగర్ అండ్ ఆల్మండ్ డ్రాప్స్. ఓకే, షుగర్ అండ్ ఆల్మండ్ డ్రాప్స్ ఇవి. ఓకే, ఆఫ్టర్ ఒక 5 minutes తర్వాత వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను వాష్ చేశాను కదా, ఎక్స్ఫోలియేట్ చేశాను అనమాట. అంటే డెడ్ స్కిన్ ఏదన్నా ఉంటే డెడ్ లేయర్స్ అనేవి మనకి పైనుంచి రిమూవ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఆల్మండ్ ఆయిల్ చాలా మంచిది కదా స్కిన్కి. అలానే షుగర్ అనమాట, షుగర్ ఏదైనా డెడ్ స్కిన్ చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనకు కావాల్సింది హనీ అండి. అందరి హౌసెస్లో ఉంటుంది కదా, హనీ ఒక స్పూన్ తీసుకుని, ఒక ½ స్పూన్, ఎక్కువ కూడా అవసరం ఉండదు. రోజ్ వాటర్ ఉంటుంది కదా అందరి హౌసెస్లో, రోజ్ వాటర్. ఇప్పుడు మనం ఈ హనీ అండ్ రోజ్ వాటర్ రెండింటిని మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని చూసారు కదా, ఫస్ట్గా స్క్రబ్ చేసుకున్నాం అనమాట షుగర్ అండ్ ఆల్మండ్ ఆయిల్తో. ఇప్పుడు ఈ హనీ తీసుకుని, ఓకే, ఈ హనీలోనే రోజ్ వాటర్ డ్రాప్స్ వేస్తున్నాను. చూడండి, హనీ అండ్ రోజ్ వాటర్ మిక్స్ అనమాట. అంతే, మన లిప్స్ వరకు మాత్రమే కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుని వీటిని లిప్స్ పైన ఓకే ఇలా మన ఫింగర్తో కాకపోయినా అందరి హౌసెస్లో కాటన్ అనేది ఉంటుంది కదా అవైలబుల్గా, కాటన్తోనైనా కానీ ఇలా డిప్ చేసుకుని దానిలో చూడండి ఇలా అప్లై చేసుకుని ఉంచుకోవడమే. చూసారు కదా, సో ఇలా లిప్స్కి అప్లై చేసుకుని ఉంచుకోవాలి. దీనివల్ల అయితే మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి న్యాచురల్ రెమెడీ అనమాట. ఇలా అయితే ట్రై చేసి చూడండి. లిప్స్ కూడా మనకు పగలకుండా ఉంటే చాలా బాగుంటాయి అండ్ చాలా స్మూత్గా వస్తాయి లిప్స్ అనేది. లిప్స్ చాలా స్మూత్గా అండ్ డెడ్ స్కిన్ ఏదన్నా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ 1 dayలోనే రిజల్ట్ అని నేనైతే చెప్పట్లేదు, బట్ కంటిన్యూషన్ అయితే చేయండి. మీకైతే డెఫినెట్గా రిజల్ట్ అనేది 100% చూస్తారు. మీరు చేయకుండానే ముందుగానే ఒక్క రోజులో వచ్చేయాలంటే మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ఇది న్యాచురల్ రెమెడీస్ కాబట్టి మనం ట్రై చేస్తూ ఉండాలి. సో మనం చేసే కొద్దీ మనం రిజల్ట్ చూస్తాం. సో ఇది కంటిన్యూషన్ చేసి చూడండి, మీ ఖచ్చితంగా మీ లిప్స్లో చేంజ్ అనేది వస్తుంది. చాలామంది చాలా బ్లాక్గా అయిపోతాయి కదా లిప్స్, అటువంటివి కూడా మ్యాక్సిమం కలర్ పింక్గా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ట్రై అయితే చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇలా అప్లై చేసుకుని ఇలా ఉంచేసుకోండి, నో ప్రాబ్లం. రోజ్ వాటర్ అని నిద్రపోయేటప్పుడు కూడా నైట్ టైం ఇలా అప్లై చేసుకొని పడుకోండి. బట్ ఫస్ట్ మాత్రం లేవగానే ఇలా ఎక్స్ఫోలియేట్ అయితే చేయండి, షుగర్ అండ్ ఆల్మండ్ ఆయిల్ తోటి ఎక్స్ఫోలియేట్ చేయండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి. ప్రొమోగ్రానేట్ అంటే దానిమ్మ గింజల జ్యూస్ కానీ
నెక్స్ట్ అలానే బాగా బ్లడ్ పట్టాలి. మనుషులు బ్లడ్ లేకపోయినా కానీ ఇలా లిప్స్ అనేవి వైట్గా వచ్చేస్తుంటాయి, తెల్లగా అయిపోతూ ఉంటాయి లిప్స్, వాళ్ళలో బ్లడ్ లేదని అనమాట దాని అర్థం. సో మనం బాగా తినాలి. వేరుశనగ అచ్చు కానీ ఇటువంటి తినండి, బ్లడ్ బాగా పడుతుంది. అలానే ఫ్రూట్ జ్యూసెస్, ఈ దానిమ్మ జ్యూస్ కానీ, నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇటువంటి తీసుకోండి. సో బ్లడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిప్స్లో కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. అందుకే మనుషులు ఎవరికి బ్లడ్ ఉంది లేదనేది మనం చూడగానే మనకు అర్థమైపోతారండి. లిప్స్ మనం చెప్పేస్తూ ఉంటుంది, ఇట్స్ సైన్ అని చెప్పొచ్చు. ఐ మీన్ వీళ్ళకి బ్లడ్ ఉందా లేదా అనేది మనకి లిప్స్ ద్వారా కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో అదనమాట. సో ట్రై అయితే చేసి చూడండి. అలానే నేను చెప్పినట్టు ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ తీసుకోండి. అలానే వాటర్ ఖచ్చితంగా తీసుకోండి, డైలీ ఒక 4 లీటర్స్ అనేది తీసుకోండి. సో డీహైడ్రేట్ అయితే అవ్వద్దు. సో అదనమాట. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ దట్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.